శ్రేష్టమైన సంగతులను ఆలోచించే ప్రయత్నం చేద్దాం. దయతో ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించాలని ప్రేమపూర్వకంగా తెలియజేసుకుంటాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రియ పరలోక కన్న తండ్రి, ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ గతించిన కాలం అంతా కూడా తండ్రి కాచి కాపాడారు. ఇదిగో తండ్రి, ఈ దినమున తండ్రి మీ మాటలు ధ్యానించుకోవడానికి మీ కృప చూపించారు. ఇదిగో తండ్రి, మీ దీనదాసులమైన తండ్రి మేము నిలబడి ఉన్నాము. మీ యొక్క సహాయాన్ని తండ్రి మాకు అనుగ్రహించండి. చీకటి హృదయాల్లో తండ్రి వెలుగులు నింపే మీ మాటలు, నిరాశ నిస్పృహల్లో నుండి తండ్రి ధైర్యాన్ని కలిగించే మీ మాటలు తండ్రి ధ్యానించుకొనిచున్నాము. సహాయం దయచేయండి. ఈ కూడిక అంతటినీ తండ్రి మీ నామానికి మహిమకరముగాను మా అందరి జీవితాలకు దీవెనకరంగా నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నాడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మరొకసారి నా యొక్క శుభాభివందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. ప్రియులరా, మరి నిన్నటి వారంలో ఎవరి గురించి మాట్లాడుకున్నాం? ఎవరి గురించి మాట్లాడుకున్నామా? దేవరా గారి గురించి 2 వారాలు మాట్లాడుకోవటం జరిగింది. మాట్లాడుకున్నప్పుడు న్యాయాధిపతుల్లో విషయాలు మీకు ఎంతవరకు గుర్తున్నాయో లేవో తెలియదు, కానీ ఒకసారి మరలా చూసుకుని మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒకసారి 4వ అధ్యాయం తీయండి. 4వ అధ్యాయము మొదటి వచనం నుండి ఒకసారి చూడండి. యెహూదు మరణమైన తరువాత ఇంకను యెహోవా దృష్టికి ఈ యాబీను చేతికి వారిని ఏం చేశాడట? అప్పగించాడు. ఇక్కడ గత వారం నుంచి కూడా మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయులు చేసిన పొరపాట్లు చేస్తే దేవుడు ఏం వాడతాడనంటే బెత్తం వాడతాడు. దేవుని పిల్లలుగా మనము అందరం కూడా అది గమనించాలి. దేవుడి చేతిలో అక్కడ ఉన్న బెత్తం ఎవరో? యాబీను రాజు. ఈ యాబీను రాజుకి అప్పగించాడు. అక్కడ ఒక అతను ఉన్నాడు. అతని పేరు ఏంటంటే సేనాధిపతి. అతడు ఎక్కడ ఉంటాడట? అన్యుల హరోసేతులో నివసించిన సిసెరా. అతనికి 900 ఇనప రథములు ఉండెను. ఎన్ని రథాలు ఉన్నాయట? 900 ఇనప రథాలు. ఆ రోజుల్లో రాజులకి ఏముండేవి అని అంటే ఇనప రథాలు ఉండేవి. వాళ్ళ బలం. ఇక్కడ మనం ఇప్పుడు సరిహద్దుల్లో మనం చూస్తే యుద్ధ ట్యాంకర్లు అంటారు. యుద్ధంలో ఏం వాడుతూ ఉంటారు? విమానాలు. ఇంకా మనం ఆలోచిస్తే యుద్ధ ట్యాంకర్లు, AK-47 గన్స్. ఇప్పుడు ఈ కాలములో సైనికులు, బార్డర్లో ఉండే సైనికులు మారణాయుధాలు ఏ విధంగా అయితే ఉన్నాయో, ఆ రోజుల్లో వారికి పేరు కొరకు కానీ లేదా వారి యొక్క రాజ్య విస్తరణ కొరకు కానీ వారు రథాలు, కత్తులు, గుర్రపు సవారీ ఇవన్నీ చేస్తూ ఉండేవారు. ఇది మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నామనంటే రాజుల కాలాలు, క్రీస్తుకు ముందటి కాలములో జరుగుతున్న సందర్భాలు మనం ఆలోచిస్తూ ఉన్నాం. స్త్రీల గురించి ఆలోచిస్తున్నాం. మరి ప్రాముఖ్యంగా ఎవరి గురించి ఆలోచిస్తున్నామమ్మా? స్త్రీల గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. కాబట్టి దయతో గమనించండి. వెంటనే విషయాలను జాగ్రత్తగా నోట్స్ మెయింటైన్ చేస్తూ రాసుకునే ప్రయత్నం చేయండి. అతనికి ఎన్ని రథాలు ఉన్నాయి? అయితే ఎన్ని సంవత్సరాలు ఆ రాజు చేతిలోనికి వెళ్ళిపోయారు చెప్పండి? 20 ఇయర్స్. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు దేవుడు అప్పగించేశాడు ఆ రాజుకి. అక్కడ ఒక సేనాధిపతి ఉన్నాడు. అతని పేరేంటి? సిసెరా అనే ఒక సేనాధిపతి ఉన్నాడు. అతనికి 900 ఇనప రథాలు ఉన్నాయి. 20 సంవత్సరాలు బాధించారట. ఎన్ని సంవత్సరాలు? 20 ఇయర్స్. ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి ఈరోజు చాలామంది చెప్తా ఉన్నారు ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి మేము ఇబ్బందులు పడుతున్నామండి.
20 సంవత్సరాలు వారు ఇబ్బంది పడ్డారు. ఎన్నో సంవత్సరాల నుంచి రుణ బాధలు. ఎంత సంపాదించినా ఏమైపోతుంది? చిల్లడిన సంచిలా ఉంటుంది. ఎంత కష్టపడినా ఎదుగు లేదు, పొదుగు లేదు. ఎందుకని? మన కళ్ళ ముందే కొంతమంది కష్టపడుతూ ఉంటారో వారు ఎదిగిపోతూ ఉంటారు. మేళ్ళ కట్టేస్తూ మిద్దెలు కట్టేయచ్చు, అలాగని ఇదిలో డెవలప్మెంట్ అయిపోతారని అంటలేదు. కానీ కొంతమంది ఎదుగుతూ ఉంటారో, కొంతమంది ఏమైపోతూ ఉంటారో ఎంత చేసినా అనగారిపోతూ ఉంటారు. ఇద్దరికీ ఒకటే శాలరీ ఉంటుంది. అతను కూలి పనికే వెళ్తాడు, ఇతను కూలి పనికే వెళ్తాడు. ఇతనేమో హ్యాపీగా ఉంటాడో, అతనేమో రోజు రోజుకి దిగజారిపోతూ ఉంటారు. కారణం ఏంటి? మీరే ఆలోచించుకోవాలి వాక్యాన్ని బట్టి. ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ ఒకవేళ పరిస్థితులు ఏమన్నా దిగజారిపోతున్నాయని ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇశ్రాయేలీలు పొరపాటు చేసినప్పుడు బెత్తం వాడాడు, యాబీని చేతికి అప్పగించేస్తాడు. ఈరోజు కొన్ని సంవత్సరాలుగా రోగాలకు అప్పగించేశాడా? కొన్ని సంవత్సరాలుగా రుణబాధలకు అప్పగించేశాడా? కొన్ని సంవత్సరాలుగా కుటుంబంలో శాంతి సమాధానము నెమ్మది లేకుండా పోతుందా? ఎందుకు ఇలా జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఈరోజు ఎదుగు పొదుగు లేకపోవడానికి వెళ్ళిన కారణం ఏంటి? కారణం ఏంటంటారు? ఒకవేళ దేవుడు దీవించట్లేదా? ఒకవేళ దీవించబోవడానికి కలిగిన కారణాలు ఏమన్నా ఉన్నాయా? మీరే ఆలోచించుకోండి. బిడ్డల విషయంలో, భర్తల విషయంలో, భార్యల విషయంలో, ఒక గృహం విషయంలో ఒకవేళ దేవుడు ఏమైనా అప్పగించేస్తున్నాడేమో. కాబట్టి మన దేవుడు ఏ దేవుడు అంటే జీవము కలిగిన కళ్ళుండి ఏం చేస్తాడైనా చూస్తాడు, నోరుండి మాట్లాడతాడు. ఆయన తత్వం ఏంటంటే తన పిల్లలుగా తప్పు చేయకూడదు అనుకుంటాడు. తప్పు చేస్తే ఆయన ఏం చేస్తాడంటే బెత్తం వాడతాడు. దేవుని పిల్లలు తప్పు చేశారు కనుక ఆయన బెత్తం వాడాడు. ఆ బెత్తం, ఆయన చేతిలో ఉన్న బెత్తం ఎవరంటే యాబీను, సిసేరా. 900 రథాలు ఉన్నాయట. 20 years ఏమయ్యారు? వాళ్ళ చేతుల్లో ఉండిపోయారు. అయితే వాళ్ళు తప్పు తెలుసుకున్నారు. దయతో గమనించండి. తప్పు తెలుసుకుని సరిదిద్దుకుంటే దేవుడు ఏం చేస్తాడు? బెత్తం వాడడు. మన పిల్లలకి ఏం చేస్తామంటే బెత్తం వాడతాం. బెత్తం వాడిన తర్వాత వాళ్ళు సరి చేసుకున్నారనుకో, మనం ఏం చేస్తాం? మరలా మనమే ఇస్తాం ఈవులు. ఏ ఈవులు? వాళ్ళకి కావలసిన ధనం కావచ్చు, వాళ్ళకి కావలసిన వస్తువులు కావచ్చు, వాళ్ళకి కావలసిన అవసరాలు కావచ్చు. సేమ్ 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 దేవుడు మనం ఎలాగ ఆలోచిస్తున్నామో దేవుడు కూడా అంతకన్నా గొప్పగా ఆలోచిస్తాడు ఆయన. అయితే మనం గమనించుకోవాలి, ఎప్పుడైతే మనం సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తామో, ఎప్పుడైతే మనం ప్రేయర్ చేసుకుంటామో, ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, ఇదిగో నేను ఈ పొరపాటు చేస్తాను. ఎందుకంటే వ్యక్తిగతంగా మనమేంటో మనకి బాగా తెలుసు. ఒకటి కుటుంబానికి తెలుస్తుంది, నెక్స్ట్ ఎవరికి తెలుస్తుంది? కుటుంబం కన్నా రహస్యం ఎక్కువ ఎవరికి తెలుస్తుంది? నువ్వేంటో పూర్తిగా నీ భర్తకు అర్థం కాదు, నిజం. నువ్వేంటో పూర్తిగా నీ భార్యకి అర్థం కాదు, నువ్వేంటో పూర్తిగా నీ బిడ్డలకు అర్థం కాదు, నువ్వేంటో పూర్తిగా నీ తల్లిదండ్రులకు అర్థం కాదు. ఎందుకంటే హృదయంలో ఎన్నో మాట్లాడుకుంటూ ఉంటాయి. అవన్నీ తెలుస్తాయండి? తెలుస్తాయా? కొన్నిసార్లు కనబడినప్పుడు అన్నాలండి అంటాం, లోపల తిట్టుకుంటున్నావో లేదు తెలియదు. వచ్చాడు పరిగమన్నాడు, వచ్చాడు, కూర్చోరా కూర్చో అని ఒకవేళ మనసులో అనుకుంటున్నామేమో. ఎస్ఆర్నో అలాంటి సందర్భాలు ఉన్నాయా లేవా? మనం పైకి నవ్వుతూ మాట్లాడచ్చు, కానీ లోపల ఏమనుకుంటున్నాం మనకు తెలియదు. నిజమా కదా? తిట్టుకున్నారు లేదా? దొంగలు కనబడని దొంగలు అన్నమాట. ఆలోచించండి. మనమేంటో మనకు బాగా తెలుసు, మన హృదయాంతరంగం ఏంటో మనకు బాగా తెలుసు. దేవుడికి
మనము దేవుని చిత్తానుసారముగా ఎలా బ్రతుకుతున్నామో, వ్యతిరేకంగా బ్రతుకుతున్నామో మనకు తెలుసు. ఆనాడు ఇశ్రాయేలీయులు తెలుసుకున్నారు. వాళ్ళు చేస్తున్న పొరపాట్లు వారు తెలుసుకున్నారు. తెలుసుకున్నప్పుడు ఒక స్త్రీని నిలబెట్టాడు. ఎవరావిడ? దెబోరా. ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతి లేని కాలములో, పురుషులు లేనప్పుడు, ఈరోజు చాలామంది ఏమనుకుంటారండి అంటే మేమేం చేయలేమనుకుంటారు. కుటుంబంలో పురుషులు లేకపోయినా ఏం చేయలేమని కొంతమంది భావిస్తూ ఉంటారు. కానీ అది తప్పు. ఎందుకంటే ఆ కాలంలో లక్షలాది మంది ప్రజలను నడిపించటానికి పురుషుడు ఎవడో లేకపోతే ఎవరు నిలబడ్డారో? దెబోరా నిలబడింది. ఆ దెబోరా గురించి మనం మాట్లాడుకున్నాం. దెబోరా గారి గురించి 2 పార్ట్లు మనం మాట్లాడుకున్నాం. దెబోరా, అక్కడ ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా చూడండి, అదే అధ్యాయంలో బారాకు 6వ వచనం చూడండి ఒకసారి. ఆమె నప్తాలి కెదేషులో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లా నేను బారాకు గురించి కూడా మనం ఆలోచించుకున్నాం. బారాకు గారు గురించి చెబుతూ దెబోరా ఏం చెప్పిందంటే, ఇదిగో యుద్ధానికి వెళ్ళండి, ఇదిగో దేవుడు ఆ సిసేరాను అప్పగించబోతున్నాడు అని చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు? ఆయన యాక్చువల్గా ఆడవాళ్ళు ఎవరిని తోడు తీసుకెళ్తారో? ఆడవాళ్ళు ఎవరిని తోడు తీసుకెళ్తారో? ఇప్పుడైనా ఎప్పుడైనా సరే అర్ధరాత్రి లేపినప్పుడు ఎవరో అని అడుగుతారు. ఏమండి తలుపు సౌండ్ వస్తుంది ఏంటండి అనేవాళ్ళు ఉన్నారు. భయం, నీకు ఊరికే భయాలు అంటాడు భర్త. ఏం కాదులే అని అంటాడు భర్త. స్త్రీలు పురుషులను అడుగుతారు తోడు రమ్మని, ఎక్కడికి వెళ్ళాల్సిన. కానీ యాక్చువల్ ఇక్కడ రియల్గా మనకేం కనపడుతుందంటే ఎవరెవరిని తోడు అడుగుతున్నారు? బారాకు అంటున్నాడు, నువ్వు వస్తే కానీ, మీ భార్యతో నువ్వు వస్తే కానీ నేను వెళ్ళను అని అన్నాడు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? అవునా కదా? అప్పుడు దెబోరా ఒక మాట అంటది. ఏమంటదనంటే, ఈ ఘనత నీకు కలగదు, ఈ ప్రయాణంలో నీకేం కలగదు? ఘనత కలగదు అని చెబుతూ ఒక మంచి మాట చెప్తుంది. చూద్దాం ఒకసారి 9వ వచనం. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగించినని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేశునకు వెళ్ళెను. చాలా జాగ్రత్తగా వినండి. ఇది పాత నిబంధన కాలం, రాజుల కాలం, యుద్ధ కాలం. దాంట్లో నుంచి నీతి నేర్చుకుంటున్నాం మనం. ఏం నేర్చుకుంటున్నాం? రాజుల్లాగా యుద్ధాలు చేయాలని కాదు. మనం చెప్పుకున్న సందర్భం పాత నిబంధన కాలంలో, రాజుల కాలంలో యుద్ధాలు జరిగేవి. ఆ యుద్ధాలు ఎలా జరిగినవో సందర్భాలు ఏంటో దేవుడు రాయించాడు. దాంట్లో నుంచి స్త్రీలకు లేదా పురుషులకు ఒక నీతి నేర్చుకుంటున్నాం. ఏమి నేర్చుకుంటున్నాం? ఇప్పుడు దెబోరా మాట్లాడుతూ అంటుంది, ఈ ప్రయాణం వల్ల నీకేం కలగదు? ఘనత కలగదు అని చెబుతూ ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగిస్తారు అని ప్రవచనం చెప్తుంది. ఏం చెప్తుంది? ప్రవచనం చెప్తుంది. ఇంతకీ ఈ సిసేరా ఎంత బలవంతుడు? సిసేరా ఎంత బలవంతుడు? ఎన్ని రథాలు కలిగి ఉన్నాడు ఆయన? ఆయన బలవంతుడా కాదా? ఇప్పుడు రాజ్యంలో ఇతరులతో యుద్ధం చేయాలి అని అంటే ఏం చూస్తారో? ఇప్పుడు అమెరికా ఉంది, అమెరికా అగ్రరాజ్యం. అమెరికాలో మారణాయుధాలు కూడా ఎక్కువగా కలిగి ఉన్న దేశం. అలాగే పక్కనున్న పాకిస్తాన్ కూడా అణుబాంబులు కలిగిన దేశం. అలాగే మన దేశం కూడా ఏం కలిగి ఉంది? ఒకవేళ యుద్ధాలు వస్తే, ఒకవేళ దేశానికి ఏమైనా యుద్ధాలు వస్తే వారు ఏమి రెడీ చేసుకున్నారంటే మారణాయుధాలు రెడీ చేసుకున్నారు. అప్పట్లో కూడా రాజులు ఏం చేసేవారంటే కత్తులు, గుర్రాలు, రథాలు మీద యుద్ధాలు చేసేవారు. ఇప్పుడు 900 రథాలు కలిగి ఉన్నారు. ఎవరో? సిసేరా ఎన్ని రథాలు కలిగి ఉన్నాడు? ఇప్పుడు బలము కలిగిన వ్యక్తి, 900 రథాలు కలిగిన వ్యక్తిని ఒక స్త్రీ చేతికి అప్పగించేయబోతున్నాడట. శత్రువు బలవంతుడా, బలహీనుడా? 20 years కత్తె కానీ ఈటి కానీ లేదు ఎవరి దగ్గర?
వీరులు లేరు, శూరులు లేరు ఇశ్రాయేలీలకి. కానీ శత్రువేమో బలవంతుడు, 900 రథాలు కలిగిన వ్యక్తి ఒక స్త్రీ చేతికి అప్పగించబోతున్నాడో ఆ స్త్రీ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఆ స్త్రీ ఎవరు అనంటే ఎవరో చెప్పండి. తెలిసిన వాళ్ళు మా మౌనంగా ఉండండి, తెలియని వాళ్ళు చెప్పండి. తెలియని వాళ్ళు ఎలా చెప్తారండి అని ప్రశ్న మాత్రం వేయకండి. చదువుకుంటే అన్నీ తెలుస్తాయి, అవునా కదా? దయతో అందుకే చెప్తున్నాను, మీరు వ్యర్థంగా కాలం గడపకుండా. పురుషులేమో పుణ్య పురుషులు ఈ ఆటల మీద కాలం గడుపుతున్నారు, మహానుభావులు. స్త్రీలేమో ఇంకో రకంగా గడుపుతున్నారు. సమయమేమో కొంచెమే అని దేవుడు చెప్తున్నాడు. ఆ కొంచెం సమయాన్ని ఎలా వాడుకోవాలో అర్థం కావట్లేదు. దయతో గమనించండి, ప్రత్యేకంగా ఉండండి. ఈ స్త్రీ నుండి కొన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆవిడ పేరేటనంటే సిసేరా. ఈ సిసేరా ఎలాంటి స్త్రీ అనంటే ఒక ఇంట్రడక్షన్. యాయేలు ఎలాంటి స్త్రీ కలిగినంటే విశ్వాసం కలిగిన స్త్రీ. ఇంకో విషయం ఏంటంటే ఈవిడ ప్రత్యేకత కలిగిన స్త్రీ. ఇంకోటి ఏంటంటే బుద్ధి బలము కలిగిన స్త్రీ. ఎవరివిడ? యాయేలు. యాయేలు. ఇంతకీ ఈ యాయేలు గురించిన విషయాలు మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. 11వ వచనం చూద్దాం ఒకసారి. 4వ అధ్యాయం 11వ వచనం. అతనితో కూడా పోయెను, అంతలోగా కయీనీయుడైన హేబెరు మోషే మామయ్య అయిన హోబాబు సంతతి వారైన కయీనీయుల నుండి వేరుపడి కేదేశు నద్దనున్న జైనన్యములోని మస్తకి వృక్షమునద్ద తన గుడారము వేసుకుని ఉండెను. ఇక్కడ హేబెరు అని మనకు కనబడతా ఉన్నాడు. ఎవరో చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఈ నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ హేబెరు ఎవరనంటే యాయేలు భర్త. ఎలాగా మనకి ఎలా తెలుస్తూ ఉంటుంది? 17వ వచనం చూద్దాం ఒకసారి. 17వ వచనం. ఆసేరు రాజు అయిన ఈ యాబీనుకును కయీనీయుడైన హేబెరు వంశస్థులకును సమాధానము కలిగి ఉండెను గనుక సిసేరా కాలినడకను కయీనీయుడగు హేబెరు భార్య అయిన ఈ యాయేలు గుడారమునకు పారిపోయెను. చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఈ సిసేరా ఎవరు అనంటే సేనాధిపతి. ఈ యాయేలు హేబెరు యొక్క భార్య. ఇప్పుడు ఈ సిసేరా సేనాధిపతి అయితే ఈ సేనాధిపతి పారిపోతున్నాడు. ఎందుకంటే యుద్ధం ముమ్మరంగా జరుగుతుంది. దేవుడు ఏం చేస్తున్నాడు అంటే యుద్ధం ఎవరి పక్షాన చేస్తున్నాడు? దేవుడు ఇశ్రాయేలీల పక్షాన దేవుడు యుద్ధం చేస్తున్నాడు. మన దేవుడు ఎలాంటి వాడనంటే తప్పు మన వైపు నుంటే అవతల పక్క వాడికి వెళ్ళిపోతాడు. తప్పు అవతల పక్క వాళ్ళ పైన ఉందనుకోండి, నీతి మన పక్కన ఉందనుకోండి, ఎక్కడికి వచ్చేస్తాడో? మన దేవుడు ఎలాంటి వాడనంటే మనం యథార్థంగా ఉంటే మన పక్కకు వచ్చేస్తాడో, ఒకవేళ మనం యథార్థంగా లేకపోతే శత్రువుల పక్షానికి వెళ్ళిపోతాడే. ఇప్పుడు దాకా శత్రువుల పక్షాన ఉండి అప్పగించిన దేవుడు ఇప్పుడు ఎవరి పక్షానికి వచ్చేసాడు? ఇశ్రాయేలీయుల పక్షానికి వచ్చేసి యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అన్నది ఆలోచించే ప్రయత్నం చేద్దాం. అదే 4వ అధ్యాయంలో చూద్దాం ఒకసారి. 15వ వచనం చూడండి ఒకసారి. బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసేరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సిసేరా తన రథము దిగి కాలినడకని ఏం చేశాడట? ఇప్పుడు సిసేరాకు చెమటలు పడుతున్నాయి. ఎందుకని? యుద్ధం ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు ఎవరి పక్షాన ఉన్నాడు దేవుడు? ఇశ్రాయేలీయులు బారాకు పక్షాన నుండి దేవుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ యాయేలు కయీనీయుల సంతతి అయిన హేబెరు భార్య ఈ యాయేలు. ఇప్పుడు కయీనీయులు ఎవరు? కయీనీయులు ఎవరు అనంటే ఇశ్రాయేలీయుల సంతతి కాదు. ఇప్పుడు కయీనీయులు నుండి వేరైపోయాడట. ఎవరో? హేబెరు వేరైపోయాడట. ఇప్పుడు ఇశ్రాయేలు జాతిలో కలిసిపోయాడట.
ఏ జాతిలో కలిసిపోయాడు? 1కి 2 సార్లు చెప్తున్నాను, ఎందుకంటే అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుందని 1కి 2 సార్లు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది చరిత్రకు సంబంధించిన విషయాలు కాబట్టి అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి 1కి 2 సార్లు చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు దేవుని పిల్లలు ఇశ్రాయేలీలైతే దేవుని నమ్ముకొని పిల్లలుగా కొంతమంది ఉన్నారు. వారు కయీనీయుల వంశములో నుండి వేరైపోయాడు హేబెరు. అంటే దేవుని నమ్ముకోలేని జనాంగములో నుండి ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరైనా? హేబెరు, అదేవిధంగా యాయేలు. ఇప్పుడు ఈ యాయేలు హేబెరు ఎవరు నమ్ముకున్నారో? జీవము కలిగిన దేవుణ్ణి నమ్ముకున్నారు. ఎక్కడి నుండి వేరైపోయారట? చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ యాయేలు ఎక్కడి నుండి వేరైపోయింది? కయీనీయుల నుండి వేరైపోయారు. అంటే దేవునిని నమ్ముకోలేని వారు దేవుణ్ణి తెలుసుకుని వారి యొక్క జాతిలో నుండి వేరైపోయారు. అంటే ముందుగా దేవుణ్ణి నమ్ముకుంది ఇశ్రాయేలీలైతే తర్వాత వెనకాల వచ్చారు. ఎవరో? వెనకాల వచ్చిన వారు ముందుకెళ్ళిపోతున్నారు. అది ఈరోజు చాలామంది మేము చిన్నప్పటి నుండి దేవుణ్ణి నమ్ముకున్నామన్న వాళ్ళు ఉన్నారు. మా తండ్రులు, మా తల్లులు, మా తాతలు, మా యొక్క ముత్తాతలు ఎవరు నమ్ముకున్నారు? తాతలు ముత్తాతలు కూడా దేవుణ్ణి నమ్ముకున్నారండి, ప్రభువుని నమ్ముకున్నారంటారు. కానీ వెనకాలొచ్చిన వాళ్ళు ముందెళ్ళిపోతున్నారు. అదే జరుగుతుంది ఇక్కడ. తాతలు ముత్తాతల నుండి నమ్ముకున్న భక్తిభావాలు లేవు. ఈరోజు మెల్లో సిలువులు వేసుకుంటారు, బైబిల్ పట్టుకుంటారు, చిన్నప్పటి నుండి సన్నిధికి వస్తారు. కానీ వెనకాలొచ్చిన వారు భక్తిలో ముందెళ్ళిపోతున్నారా? తాతల ముత్తాతల నుండి నమ్ముకున్న వారు ముందెళ్తున్నారా? ఈరోజు కొంతమంది అగ్రవర్ణాలుగా చెప్పుకున్న వారు కూడా ప్రభువుని నమ్ముకొని ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ముందుకెళ్ళిపోతున్నారు. సేవకులైపోతున్నారు. వెనకాలొచ్చారు, వెనకాల తెలుసుకున్నారు. వెనకాల దేవుణ్ణి తెలుసుకున్నా ముందు నుంచి తాతల నుండి ముత్తాతల నుండి సేవకులు కాకపోయినా, పిల్లరా ఒకసారి ఆలోచించండి, వెనకాల నుంచి వచ్చి ముందెళ్ళిపోతున్నారని అంటే ఒకసారి ఆలోచించండి, మనం ఎక్కడున్నాం? ఇశ్రాయేలు జాతి అబ్రహాము గారి దగ్గర నుండి మనం ఆలోచిస్తే అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. యాకోబు ఇశ్రాయేలుగా మారాడు. ఇశ్రాయేలులో నుంచి 12 గోత్రాలు వచ్చినాయి. 12 గోత్రాలను దేవుడు ప్రత్యేకించుకుని ఒక ప్రత్యేకమైన దేశాన్ని ఇస్తే, ఏమండి, ముందు నుంచి నమ్ముకున్న వాళ్ళేమో దేవుళ్ళ వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎవరో? ఇశ్రాయేలు జాతి ఏం చేసిందట? ఇశ్రాయేలు జాతి ఎవరితో కలిసిపోయింది? ఇశ్రాయేలు జాతి ప్రత్యేకించుకున్న జనాంగం, మొట్టమొదటిగా ఏర్పరచుకున్నటువంటి జనాంగం, మొట్టమొదటిగా పిలుచుకున్నాడు దేవుడు అబ్రహాముని. నీ మూలముగా వంశాలన్నింటినీ ఆశీర్వదిస్తానని చెప్పినటువంటి ఆ దేవుడు అబ్రహాముని ఏర్పాటు చేసుకుని వారికి ఒక ప్రత్యేకమైన కనాను దేశాన్ని ఇచ్చి, ఇదిగో మీరు నా ప్రజలు, మీరు ప్రత్యేకంగా ఉండండి అని చెబితే వారు ఎలా అయిపోయారంటే మూఢనమ్మకాలకు వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఒక స్త్రీ ఉంది, హేబెరు ఉన్నాడు, యాయేలు ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? మూఢనమ్మకాలను విభేదించుకుని వచ్చేసి కయీనీయుల నుండి వేరై. చూడండి ఆ సందర్భం ఎంత బాగుంటుందో చూడండి. ఏమని మాట్లాడుతున్నాడో 11వ వచనం చూడండి ఒకసారి, మరలా చదవండి. దెబోరాయు అతనితో కూడా పోయాను. అంతలోగా కయీనీయుడైన హేబెరు మోషే మామయ్య అయిన యోబాబు సంతతి వారైన కయీనీయుల నుండి వేరుపడి, కయీనీయుల నుండి వేరుపడి ఒక వంశం ఉందట. ఆ వంశము నుండి విభేదించుకుని దేవుని కొరకు ప్రత్యేకించబడిన వ్యక్తులు ఎవరో? హేబెరు, యాయేలు భార్యాభర్తలు. ఎక్కడి నుండి వేరైపోయారట? దేవుణ్ణి నమ్ముకోలేని జనాంగములో నుండి దేవుణ్ణి నమ్ముకొని దేవుని కొరకు వారు ప్రత్యేకించబడ్డారట.
ఈరోజు మనం దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పి ఈరోజు ప్రత్యేకించబడిన వారుగా ఉంటున్నామా, లోకంతో కలిసిపోతున్నామా? కొంతమంది ఈ రోజుకి కూడా దేవుణ్ణి నమ్ముకొని మూఢనమ్మకాలకు వెళ్ళిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మూఢనమ్మకాలు అంటే క్రిస్టియానిటీలో కూడా వచ్చేసినాయి ఈరోజు మూఢనమ్మకాలు. మూఢనమ్మకాలంటే నిమ్మకాయ తెచ్చి తిప్పి 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 పిండుకు తాగి ఎందుకది తిప్పుతావు ఎందుకు దాన్ని నెట్టుకుని, దాంట్లో ఏమీ లేదు. వారి విశ్వాసాలు వారికి ఉండొచ్చు, నెత్తినేసి కొట్టుకో. ఏంటి, మనము ప్రత్యేకించబడిన వారం. ఒక ఆవిడ ఏం చేసిందనంటే, పెద్ద ఆవిడ బాబు దగ్గర, చిన్న వయసున్న బాబు దగ్గర ఏం చేసిందనంటే పెట్టి, అంటే జ్వరం గట్ట వస్తూ ఉంటుంది కదండి, మన వాళ్ళేమో కొంతమంది ఏమో కట్టేస్తూ ఉంటారు, అవునా కదా. ఆ నిమ్మకాయ పెడితే ఆ బాబు, చిన్న వయసున్న బాబు ఏం చేశాడనంటే, వీళ్ళు పడుకున్నారో ఆ బాబుకి దొరికినట్టుంది. పిల్లలు కదండి, చిన్నపిల్లలు కదా, తెలియదు కదా పాపం. తెలియకపోతే ఆ నోట్లో పెట్టుకున్నాడు, గొంతులో అడ్డబడి పొద్దున్న తెల్లారేసరికి చనిపోయాడు. మూఢనమ్మకం వేరు, విశ్వాసం వేరు. విశ్వాసం కాపాడుతుంది, మూఢనమ్మకం ఏం చేస్తుంది? ఈరోజు క్రైస్తవుల్లో కూడా మూఢనమ్మకాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఏమన్నా అనారోగ్యం వచ్చిందండి, కొంతమంది సేవకులు ఏం చేస్తున్నారంటే కొబ్బరి నూనె తాగామంటున్నారు. ఇటు కొబ్బరి నూనె తాగేస్తా, కొబ్బరి నూనె తాగుతావా? కొబ్బరి నూనె తాగమని దేవుడు ఎక్కడైనా చెప్పాడా? అసలు బైబిల్లో దేవుడు ఎక్కడైనా సరే అనారోగ్యంగా ఉంటే కొబ్బరి నూనె తాగమని ఎక్కడైనా చెప్పాడా? కొబ్బరి నూనె తాగమని దేవుడు ఎక్కడా చెప్పలేదు. సంఘపు పెద్దలను పిలిపించి నూనె రాసి ప్రార్థించమని ఉంది. మళ్ళీ పెద్దలకు కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, మళ్ళీ సంఘ పెద్దలకు కొన్ని అర్హతలు ఉన్నాయి. కొబ్బరి నూనె తాగేమని ఎక్కడైనా ఉందా బైబిల్లో? లేదు. మరి సంఘాలను ఎక్కడికి నడిపిస్తున్నారు? మూఢనమ్మకాల్లోనికి నడిపిస్తున్నారు. సంఘాన్ని ఎక్కడికి నడిపిస్తున్నారు? విశ్వాసం వేరు, మూఢనమ్మకం వేరు. మూఢనమ్మకమే. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, పంటకి చెదపట్టింది అనుకోండి, అయ్యగారు ప్రార్థన చేసేస్తారు. ప్రార్థన చేసి దేంట్లో కలిపేయాలట? అది ఆ పురుగుల మందులో అంట కలిపేయాలంట. కలిపేసి ఏం చేయాలంట? పిచికారి అంటారు. అంటే ఏంటి? స్ప్రే. వ్యవసాయం చేసే రైతుకి ఏమని చెప్తున్నారంటే, ఇదిగో నేను ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసిన నూనె ఎందులో కలిపేయాలట? బైబిల్లో ఎక్కడా లేదు. ప్రార్థన చేసుకో, తప్పు లేదు. నష్టం వస్తుందా? ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకోవద్దని దేవుడు ఎక్కడా చెప్పలేదు. ఈరోజు కొంతమంది ఏం చేస్తున్నారంటే, డబ్బాలు అమ్ముకోవడానికి చేస్తున్న భయంకరమైన పనులు. ఆదాయం లేదు. మీరు ఇమ్మంటేనేమో ఎవరో సేవలకి, మీరు ఇమ్మంటేనేమో ఎవరో ఏదో చీప్ ట్రిక్లు ప్లే చేస్తే కానీ ఎవరు. మరి ఏం చేస్తారు మరి పాపం? వాళ్ళు కుటుంబం గడుపుతులేదో, మరి ఏమన్నా కట్టుకోవాలో, మేళ్ళ కట్టుకోవాలో, మిద్దెలు కట్టుకోవాలో, ఏం చేసుకోవాలో, మరి ఏమనుకుంటున్నారో తెలియదు. కానీ బైబిల్లో లేని మూఢనమ్మకాలను ఏం చేశారు? దేవుడు చెప్పని సంగతులను నూనె అందులో వేయమని ఎక్కడా లేదండి. ఈ మధ్యలో ఒక ఆయన వస్తున్నాడండి, ఎవరో ఆయన అమ్మతేజ అని, చూస్తుంటే చాలా బాధ కలుగుతుందండి. ఎలా వెళ్ళిపోతున్నారు నాకు అర్థం కావట్లేదండి. దేవుడు కార్యాలు చేస్తాడు, దేవుడు కార్యాలు చేస్తాడు, పేరు పెట్టి పిలుస్తాడు. ఎర్రసుడి అంటున్నాడు, నల్లసుడి అంటున్నాడు, నీకు సుడి తిరిగిపోద్ది అంటున్నాడు, పడగొట్టేస్తున్నాడు, టచ్ అంటున్నాడు, పడగొట్టేస్తున్నాడు. యేసుప్రభు వారు ఎక్కడ చేయలేదండి ఇలాగా. యేసుప్రభు వారు ఎక్కడ చేయలేదు. నమ్మకండి ప్రియులారా, దొంగలు, ఇలాంటి వారు మోసగాళ్ళు. దేవుడు ఎక్కడా కూడా పడగొట్టలేదు. టచ్ 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 స్క్రీన్ లాగా టచ్ 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 అంట. మన వాళ్ళు ఏమో టచ్ అనుకుని ఇలా తిరుగుతూ ఉంటారు. నమ్మకాలు వేరు, మూఢనమ్మకం. దేవుణ్ణి నమ్ము, కానీ మూఢనమ్మకాలను మనం ఏం చేయకూడదు? నమ్మకూడదు. వాటిని ఏం చేయకూడదంటే ప్రోత్సహించకూడదు. వాళ్ళు ప్రేయర్ చేసినవి ఏమండి ఎంత ఉంటుంది చెప్పండి? డబ్బా
ఒక 50 రూపాయలు ఉందనుకోండి, ఎంతకు అమ్ముతున్నారు? 300కి 400కి అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. మీరేమీ ఇవ్వట్లేదు పాపం. ఏం చేస్తారు పాపం వాళ్ళు? దేవుణ్ణి అడగటం మానేశారు, దేవుడి మీద ఆధారపడటం మానేశారు. ఆధారపడటం మానేసేసి ఏం చేస్తున్నారు చెప్పండి పిల్లరా? బైబిల్లో ఎక్కడ అమ్ముకోమని లేదు. కర్చీపులు, కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కర్చీపులు, నమ్మకం వేరు, మూఢనమ్మకం వేరు. మనం ఎవరినో విమర్శించట్లేదు, కానీ మనం సత్యాన్ని తెలుసుకోవాలి. రేపన్న రోజు ఇలాంటి వాటిని మీరు నమ్మకండే, వెళ్ళకండే అలాంటి చోట్లకి. మీకు శ్రేష్టమైన వాక్యం అందించబడుతుంది. మీకు చెప్పేవి చిన్న చిన్న విషయాలేం కాదు, శ్రేష్టమైన మాటలే మీరు వింటున్నారు. అసత్యమైన మాటలు వింటలేదు, మీరు అబద్ధాలేమీ వింటలేదు. ఏమండి, దేవుడు ఏం చెప్పాడో, ఎలా బ్రతకమన్నాడో అవి మాత్రమే ఇక్కడ చెప్పబడతాయి. దేవుడు కార్యాలు చేయగలిగిన సమర్థుడు, మీ జీవితాలను మార్చగలిగిన సమర్థుడు, కుటుంబాలను మార్చగలిగిన సమర్థుడు దేవుడు. అయితే మూఢనమ్మకాలతో దేవుణ్ణి మనం ఏం చేయకూడదు, ఆశ్రయించకూడదు. ఈవిడ ఎక్కడి నుండి వేరైందట? కయ్యనీయులు బోలని మూఢనమ్మకాలు కలిగి ఉన్నారు వాళ్ళు. ఎన్నో మూఢనమ్మకాలు కలిగి ఉంటే ఆ మూఢనమ్మకాలను కాదని ఎక్కడికి వచ్చేసింది ఈవిడ? విశ్వాసములోనికి వచ్చేసింది. దేవుణ్ణి విశ్వాసముతో ఏం చేసిందంటే, జీవము కలిగిన దేవుణ్ణి ఏం చేసింది ఈవిడ? ఫస్ట్ పాయింట్ వీళ్ళలో ఉన్నది ఏంటంటే ప్రత్యేకించబడ్డారు. ఎక్కడి నుండి ప్రత్యేకించబడ్డారు వాళ్ళు? మూఢనమ్మకాలలో నుండి ప్రత్యేకించబడ్డారు. మూఢనమ్మకాలలో నుండి ప్రత్యేకించబడ్డారు. అందుకే అపోస్తుల కార్యాల్లో ఒక మంచి మాట ఉంటుంది. త్వరగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనం. సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు వేరై రక్షణ పొందండి. మూర్ఖులు, కొంతమంది మూర్ఖులు ఉంటారట. ఆ మూర్ఖుల నుండి మనల్ని ఏమంటున్నాడు దేవుడు? వేరైపోండి. ఈరోజు కలిసిపోతున్నారా, వేరైపోతున్నారా? కలిసిపోతున్నారా, వేరైపోతున్నారా? నిజం చెప్పండి. లోకస్తులతో పాటు ఏమైపోతున్నారు మనోళ్ళు కూడానే. నీలో ఏదైనా ప్రత్యేకత ఉందా? నువ్వు బూతులు మాట్లాడు, ఒరే వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, నువ్వెందుకు మాట్లాడతలేదని అంటే, నేను ప్రభువుని నమ్ముకున్నా, అందుకే నన్ను ఒకటంట, బూతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేకత. ఆ సినిమా హాల్ కాడకి చాలామంది వెళ్తారు. ఒరే నువ్వెందుకు వెళ్ళవురా, రారా ఇవి ఒక్కసారికే రా, సూపర్ తీసాడు రాజమౌళి, సెకండ్ హాఫ్ ఉందే, కత్తి తిప్పుతుంటే గాలిలోకి ఎగురుతుంటే అనేటప్పటికీ నీ లోపల ఏమైపోతుంది? ఏది నీ ప్రత్యేకత? ఏది? పాస్టర్ గారు వస్తే టీవీ కట్టేయడం కాదు, అది కాదు ప్రత్యేకత. అదా ప్రత్యేకత? ఎందుకు నమ్ముకున్నావు ప్రభువుని? ఎందుకు నమ్ముకుంటున్నావు? సంతోషాల కాడ, సరదాల కాడ, వినోదాల కాడ, అపహాస్యం కాడ ఎక్కడుంది ప్రత్యేకత? ఎక్కడుందండి ప్రత్యేకత? ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు బైబిల్ చదువుతూ కనబడ్డావా? ఏ రోజైనా? నేను గమనిస్తూ ఉంటానండి, ఇంటికి వెళ్తున్నప్పుడు చేతిలో బైబిల్ కనబడుతుందేమో అని చూస్తూ ఉంటాను. చేతిలో బైబిల్ ఉండదు, చేతిలో రిమోట్ ఉంటుంది. పోనీ ఏమన్నా దేవుడు మాటలు వింటున్నావా? లేదు. ఇంట్లో పోనీ ఏదైనా ప్రసంగం పెట్టుకుంటున్నావా? లేదు. ఎక్కడుంది ప్రత్యేకత? ఆనాడు ఇశ్రాయేలీలు కూడా మా తాతలు, మా ముత్తాతలు, తాతల ముత్తాతలు, మా పితరుడు అబ్రహాము అని యేసుక్రీస్తు వారితో వాదం పెట్టుకున్నాం. ఈరోజు మా పూర్వీకుల నుండి మేము క్రైస్తవులమే అని చెప్పుకునే ఈరోజు కానీ, ఆ రోజు మేము పూర్వీకుల నుండి మేము మా పితరుడు అబ్రహాము, మా పితరుడు ఇస్సాకు, మా పితరుడు యాకోబు, 12 గోత్రాలు, ఆ గోత్రాల నుండి వచ్చిన వాళ్ళం మేము. ఆనాడు వారు ఎలాగైతే చెప్పుకుంటూ బ్రతికేశారో, లోకంతో మిళితమై కలిసిపోయారో, ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్న పిల్లల్లో కూడా ప్రత్యేకత లేదు, ప్రత్యేకత లేదు, ప్రత్యేకత లేదు, ప్రత్యేకత లేదు. ఎప్పుడైనా ప్రార్థన చేస్తా కనబడ్డావా? జీవితంలో
ఏ రోజైనా ప్రార్థన చేసుకుంటూ కనబడ్డావా? ఏ రోజైనా సరే ఒక సేవకుడికే, ఒక విశ్వాసికే ఈరోజు మనం దొరికిపోతుంటే దేవుడికి ఇంకెన్ని దొరికిపోతాం ఒకసారి ఆలోచించు. కొంతమంది సహోదరులు సంతోషం, బైబిల్ పట్టుకుని కొంతమంది చదువుకుంటున్నారు. కొంతమందిలో కనబడుతుంది, అప్పుడు వాళ్ళు బైబిల్ పట్టుకుని ఏదైనా రాసుకుంటుంటే నాకు హ్యాపీగా ఉంటుంది. వాళ్ళే లోకల్లో నుండి వారు ఏమవుతున్నారు? ప్రత్యేకించబడుతున్నారు, వేరవుతున్నారు. గతంలో ఉన్న వ్యక్తి ఈ వ్యక్తి కాదు. మొన్న మధ్యలో శంకరు ఇంట్లో కూర్చుని బైబిల్ చదువుకుంటున్నాడు, చాలా సంతోషం వేసింది. కాయ పట్టుకున్న శంకరు ఈరోజు ఏం పట్టుకున్నాడు? ఖడ్గాన్ని పట్టుకున్నాడు. 2 అంచెలు కలిగిన ఖడ్గాన్ని పట్టుకొని చదువుకుంటున్నాడు. హ్యాపీ, సంతోషం. ఇంకా 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 మార్చుకోవాలి, ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి. ఈ సిసేరా కానీ, ఈ యాయేలు కానీ, ఈయన ఎవరు? హేబేరు కానీ ఒకసారి ఆలోచించండి. ఎక్కడి నుండి వేరయ్యారట? వాళ్ళతో పొత్తు పెట్టుకుంటలేదట. ఎవరితోటి? ఏది మన ప్రత్యేకత? ఏది? ఆ రోజు వారు ప్రత్యేకించబడ్డారు, వెనకాలొచ్చారు. ఇశ్రాయేలు జాతి దేవుడు ఏర్పాటు చేసుకుంటే, ఇశ్రాయేలు జాతిని అన్ని అద్భుతాలు చేసి దేవుడు విడిపిస్తే, ప్రియులారా ఆలోచించండి, వెనకాల కయీనీళ్ళలో నుండి ఆ ప్రత్యేకించబడిన ఆ హేబేరు కానీ, ఆ యాయేలు కానీ సెపరేట్ అయిపోయారట. దేవుడు ఈరోజు నీకు నాకు చెప్తున్నాడు, దుష్ట తరము వారితో ఏమవ్వాలట? ఎలా ఉండాలి? ఒక పేకాట ఆడేవాడు ఎవరితో కలుస్తాడు? వాడితోనే తిరుగుతాడు. ఒక మందు తాగేవాడు వాడితోనే తిరుగుతాడు. ఏ అలవాట్లు ఉన్నవాడు వాడితోనే తిరుగుతాడు. మరి నీ అలవాట్లు ఎలాగున్నాయి? ఈరోజు ఒక సేవకుడితో, ఒక విశ్వాసితో తిరుగుతున్నావానంటే నీ అలవాట్లు ఎలా ఉండాలి? ప్రారంభంలో కొంతమంది ఏం చేసేవారనంటే వెంట తిరుగుతూ ఉండేవారు. అప్పుడు మీరు ఎక్కడి నుండి ప్రత్యేకించబడుతున్నారు? వదిలేవారు కాదు. ఈ తిమోతి కానీ వెంకీ కానీ ప్రారంభంలో వదిలేవారు కాదు. అలాగని ఇప్పుడు వదిలేహారని అంటలేదు, కానీ అప్పుడు గొమ్మ అతుక్కుపోయినట్టు అతుక్కుపోయేవారు. ఇప్పుడు ఈస్ట్ ఒకడో వెస్ట్ ఒకడు, అంటే వీళ్ళ గురించి అని కాదు, కానీ ఒకప్పుడు నువ్వు లోకంలో నుండి ఏమయ్యావనంటే ప్రత్యేకించబడుతున్నావు. ఎవరితో తిరుగుతున్నావు? విశ్వాసులతో తిరుగుతున్నావు. ఇంకెవరి పేరు చెప్తే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ పేరు చెప్పాను, పెద్దోళ్ళు అయితే ఫీల్ అవుతారని. వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి కల్మషం ఉండదు కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే లైట్గా తీసుకుంటారు, వాళ్ళ మనస్తత్వం నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. కొంతమంది గురించి చెప్తే ఒకవేళ ఫీల్ అవుతారని చెప్పట్లేదని, అంటే వాళ్ళకున్న పెద్ద మనసుని బట్టి వాళ్ళ పేర్లు చెప్తాను. ఈరోజు నీ సహవాసం ఎవరితో ఉంటుంది? నీ సహవాసం వచ్చిన వెంటనే వచ్చేసేవారు, పక్కన కూర్చునేవారు, కొన్ని కబుర్లు చెప్పేవారు, దేవుడి గురించి అడిగేవారు, తెలుసుకునేవారు, మంచి చెడ్డ మాట్లాడుకునేవారు. ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు, ఎలాగా ఉంటున్నాము అని ఒక హ్యాపీనెస్, ఒక సంతోషం. దేవుడు కూడా చాలా సంతోషపడి ఉంటాడు అనుకుంటాను. ఈరోజు ఏది ఆ ప్రత్యేకత? ఈరోజు తిరిగిన సేవకుడు చేదైపోయాడా? ఈరోజు తిరిగిన విశ్వాసి నీకు శత్రువు అయిపోయాడా? లోకంతో పాటు మిళితమైపోతున్నావా? ఆ రోజు ఇశ్రాయేలులు ఏం చేశారనంటే మిళితమైపోయారు. ఎవరితో మిళితమైపోయారు? చూడండి, మనకి కనబడుతుంది చూడండి. ఇందాక మనం చదువుకున్న న్యాయాధిపతుల గ్రంథంలో మాట్లాడుతున్నాడు. ఒకసారి మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలీలు అందరూ యెహోవా దృష్టికి ఏమయ్యారట? లక్షలాది మంది ప్రజలు ఎవరితో మిళితమైపోయారు? లోక సంబంధులతో ఏమైపోయారట? మిళితమైపోయారు. దేవుణ్ణి నమ్ముకుంటున్నాం అనుకుంటున్నారు, లోకంతో మిళితమైపోయారు, లోకంతో కలిసిపోయారు. దేవుడు ఎంత బాధపడి ఉంటాడు చెప్పండి. ఏది ఈరోజు ప్రత్యేకత? ఏది ప్రత్యేకత? ఏది? ఒకప్పుడు గయ్యాలి, ఈరోజు సాత్వికమైన మనసు ఉందని మన గురించి ఎవరన్నా సాక్ష్యం చెప్పుకునే స్థితిలో ఉన్నారా? లేదు, ప్రత్యేకత లేదు. ఒకప్పుడు నా జీవితం ఏంటి, ఇప్పుడు నా జీవితం ఏంటి, నన్ను చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది అనే స్థితి మనకెవరికైనా ఉందా? ఒకసారి ప్రశ్నించుకోండి ప్రియులారా. ఇంతకాలం ఎన్ని వారాలు వింటూ ఉంటాం చెప్పండి.
ఈ పరిచర్యలో ఎంతకాలం మారు మనసు లేకుండా ఉంటాం చెప్పండి. ఎందుకు ఈ ప్రయత్నం అంతా ఎందుకు చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఈ ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోవాలా చెప్పండి. నెలవారీ కార్యక్రమాలు కావచ్చు, వారంలో గృహ కూడికలు కావచ్చు, ఈ శుక్రవారం కూడికలు కావచ్చు, ఆదివారం ఆరాధనలు కావచ్చు, ఎన్ని ప్రసంగాలు వింటూ 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 మారు మనసు లేకుండా, మనకు ప్రత్యేకత లేకుండా, ప్రార్థనా జీవితం లేకుండా, బైబిల్ పఠనం లేకుండా, సహవాసం లేకుండా ఎంతకాలం చెప్పండి. అపోస్తులు ప్రత్యేకించుకున్నారు. అపోస్తులు ఏం చేశారు? గత కాలంలో ఎన్నోసార్లు ఫోన్లు వచ్చేవి, ఈరోజు మీరు బిజీగా ఉంటారేమో చేయట్లేదండి అండి. ఎటు బిజీగా ఉంటారని చేయట్లేదు. కొన్ని మిస్డ్ కాల్ వచ్చేదిలే, బిజీగా ఉంటే మేము చేస్తాంగా, తర్వాత చేస్తాంగా. తప్పించుకోవడానికి సాకులొద్దు ప్రియులారా. ఆ రోజు దేవుణ్ణి నమ్ముకున్నవారు ఎంత ప్రత్యేకించబడ్డారో మరలా చదువుకుని ఇక్కడికి వద్దాం. అపోస్తుల కార్యాల్లో చూడండి ఒకసారి, 2వ అధ్యాయం వచ్చేయండి ఒకసారి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం చూడండి ఒకసారి. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక 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 అంటే కంటిన్యూ కంటిన్యూ కంటిన్యూ. ఏ విషయాల్లో ఉన్నారట అపోస్తులు? బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన ఎడతెగక. అది ప్రత్యేకించబడటం అంటే. ఒకప్పుడు ఆ సినిమాలు సీరియల్ దగ్గర కూర్చిదానివి, ఈరోజు బైబిల్ దగ్గర కూర్చో. ఆ రోజు అటువంటి కార్యక్రమాలు చూసేవారు, ఈరోజు నువ్వు దేవుని మాట్లాడుతున్నావు. ఆ రోజు నచ్చినట్టుగా ఉండిన వాడు ఈరోజు బైబిల్ చదువుకుంటూ ఉంటున్నావు. ఈరోజు సేవకులతో తిరుగుతున్నావు. ఎవరైతే విశ్వాసులు ఉంటున్నారో వాళ్ళతో తిరుగుతున్నావు అంటే అది ప్రత్యేకత. వారు ఆ రోజు ప్రత్యేకించబడ్డారట. ఎవరి కోసం ప్రత్యేకించబడ్డారట వాళ్ళు? పిల్లలు ఆలోచించండి. నామకార్థమైన భక్తి ఎంతకాలం చేసినా వ్యర్థమే. ఎందుకు చెప్పండి? పని ఇక్కడ ఏమన్నా ఉండిపోతామా? కలకాలం ఏమైనా ఉండిపోతామా? ఒకసారి ఆలోచించండి. కలకాలం ఉండిపోతామా? మన ఆయుష్ ఎంతలో కనబడి వారు ప్రత్యేకించబడ్డారట. ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నారట. మీ పనిపాట్లు చేసుకోండి వద్దని అంటలేదు, మీ కార్యక్రమాలు చక్కబెట్టుకోండి వద్దని అంటలేదు, ప్రత్యేకించుకోండి. ఆ రోజు అపోస్తులు ఎలాగైతే, ఆదిమ సంఘం ఎలాగైతే ప్రత్యేకించుకుందో మనం కూడా ఏం చేసుకోవాలంటే మనల్ని మనం ఏం చేసుకోవాలి? ప్రత్యేకించుకోవాలి. మరి ఎందుకు రా నువ్వు ఇలా మారిపోయావంటే, నువ్వు కూడా రా, బాగుంటుంది లైఫ్. ఒకప్పుడు తాగిన జీవితానికి గౌరవం లేదు. ఒకప్పుడు నోరు పట్టుకుని బూతులు మాట్లాడిన మాటలకి విలువ లేదు. ఇందులోనికి రా, విలువ ఉంది. ఇందులోనికి రా, నీకు గౌరవం ఉంది. ఇందులోనికి రా, నీకు ఆనందం ఉంది. ఇందులోనికి రా, కుటుంబం బాగుపడుతుంది. ఈ మార్గంలోనికి రా. ఈ మార్గంలోనికి వస్తే హ్యాపీగా ఉంటావు. ఈ మార్గంలోనికి వస్తే దీవెన ఉంది. ఈ మార్గంలోనికి వస్తే రక్షణ ఉంది. ఈ మార్గంలోనికి వస్తే పాప విమోచన ఉంది. ఈ మార్గంలోనికి వస్తే నిత్య జీవం ఉందని చెప్పే స్థితిలోనికి మనమంతా రావాలి. ఎక్కడొకలాగా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకెంతకాలం ఆలోచించండి ప్రియులారా. ఒకసారి మీ మనస్సాక్షి పనిచేయట్లేదా? ఒకసారి ఆలోచించుకోండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ యాయేలు, ఈ హేబేరు ఎక్కడి నుండి ప్రత్యేకించుకున్నారట? కయీనీయుల నుండి ఏం చేసుకున్నారు? ప్రత్యేకించుకున్నారు. రెండవ విషయం ఒకసారి మనం చూద్దాం. రెండవ విషయం ఏంటంటే ఈ స్త్రీ గురించి మనం ఆలోచిస్తే చూద్దాం ఒకసారి. మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడో ఆ స్త్రీ గురించి మాట్లాడుతూ ఈవిడ ఎక్కడుందనంటే కేదేశులో ఉంది. కేదేశు ఎక్కడున్నారు వీళ్ళు? 11వ వచనం చూడండి ఒకసారి. హేబేరు మోషే మామ అయిన హోబాబు సంత వారైన కయీనీలో నుండి వేరుపడి కేదేశు నొద్దనున్న జైనీయంలోని మస్తకి వృక్షమునొద్ద గుడారం వేసుకుని ఉండెను. ఎక్కడుందట? కేదేశు అనగా పరిశుద్ధత. ఈ స్త్రీ గురించి ఆలోచిస్తే ఈ స్త్రీ ప్రత్యేకించబడటమే కాదు కానీ ఈ యాయేలు కేదేశు అన్న ఆ పదానికి అర్థం ఏంటంటే పరిశుద్ధత. కేదేశు అంటే ఏంటి? పరిశుద్ధత. ఈవిడ ఎలాంటి స్త్రీ అనంటే
కయీనీయుల్లో నుండి ప్రత్యేకించబడటమే కాదు కానీ తను పరిశుద్ధ జీవితం కలిగిన వ్యక్తి ఈ స్త్రీ. ఎలాగా అని ఆలోచిస్తే ఒకసారి మనం చూద్దాం ఏం జరుగుతుంది. ఈ బారాకు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఈ బారాకు వెంటపడ్డాడు. ఎవరు వెంటపడ్డాడో? సిసెరా వెంటపడ్డాడు. అతని సైన్యాన్ని కలవరపరిచాడు. సైన్యాన్ని ఎప్పుడైతే కలవరపరిచాడో వాళ్ళు చల్లాచెదురైపోయారు. సిసెరా పారిపోతున్నాడు. ఎన్ని రథాలు కలిగిన వ్యక్తి? బలం కలిగిన వ్యక్తి, సేన సమూహము కలిగిన వ్యక్తి భయపడి పారిపోతున్నాడు. పారిపోతున్నప్పుడు ఎవరి దగ్గరికి వస్తున్నాడు అని అంటే ఈ యాయేలు దగ్గరికి వస్తున్నాడు. ఎందుకంటే వారికి సత్సంబంధాలు ఉన్నాయి. ఎలాగా ఒకసారి మనం చూద్దాం. 16వ వచనం చూడండి ఒకసారి. బారాకు ఆ రథములను సేనను హన్యుల ఆరేషోతు వరకు తరుమగా సిసెరా యొక్క సర్వసేనయు కత్తివాత చేత కూలెను. ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఆసేరు రాజైన యాబీనుకు కయీనీయుడైన హేబేరు వంశస్థులకు సమాధానము కలిగి ఉండెను గనుక సిసెరా కాలినడకన కయీనీయుడగు హేబేరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయెను. అప్పుడు ఈ యాయేలు సిసెరాను ఎదుర్కొనబోయి అతన్ని చూచి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగుము, భయపడకమని చెప్పినందున అతడు ఆమె గుడారమునకు చొచ్చెను. ఆమె గొంగలితో అతన్ని కప్పగా అతడు దప్పికి ఉన్నాను, దయచేసి దాహమునకు కొంచెం నీళ్ళమ్మని అడిగాను. ఆమె ఒక పాల బుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతను కప్పుచుండగా అతడు గుడారము ద్వారమును నిలిచి ఉండుము, ఎవడే కాని లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడని నిన్ను అడిగిన ఎడల నీవు ఎవడు లేడని చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ స్త్రీలో ఏముందనంటే జాతి నుండి ప్రత్యేకించుకున్నారు. 2, ఈవిడ యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదేనంటే ఇంట్లో ఎవరో లేరు. స్త్రీ ఇంట్లో ఎవరు లేరు? పురుషుడు లేడు, భర్త లేడు. స్త్రీ వచ్చేసరికి ఎవరు లేరు చెప్పండి. ఈరోజు పురుషులు ఎక్కువ ఇంట్లో ఉంటారా, స్త్రీలు ఎక్కువ ఇంట్లో ఉంటారా? స్త్రీలు ఎందుకని ఎక్కువ ఇంట్లో ఉంటారు? ఎందుకని ఎక్కువగా ఉంటారు చెప్పండి. పురుషులు ఎక్కువగా బయట కార్యక్రమాలు చక్కబెడతా ఉంటారు. ఇంటి కార్యక్రమాలు ఎవరు చక్కబెడతా ఉంటారు? స్త్రీలు చక్కబెడతాం. ఇప్పుడు స్త్రీ ఈవిడ ఇంట్లో ఒక్కతే ఉంది, ఎవరో లేరు. సిసెరా 900 రథములు కలిగిన వ్యక్తి, ధనవంతుడు, అదేవిధంగా బలము కలిగిన వాడు. ఇప్పుడు పురుషుడు ఇంటిలో లేనప్పుడు ఎవరు వచ్చారు? సిసెరా వచ్చాడు. సిసెరా వచ్చిన తర్వాత ఈవిడ ప్రత్యేకమైన వ్యక్తిగా కనబడింది. ఈరోజు పురుషులు ఇంట్లో లేని టైంలో కొంతమంది రావచ్చు, వారు కొన్న సత్సంబంధాలను బట్టి రావచ్చు. వచ్చినప్పుడు ఈవిడ ప్రత్యేకత కనబడుతుంది. ఈరోజు కొంతమంది ప్రత్యేకించబడరు. ఎలాగనంటే మనందరికీ తెలిసిన విషయాలే. చాలా జాగ్రత్తగా వినండి, మీరు ఆలోచించండి, మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఈవిడ ఒక ప్రత్యేకత కలిగింది. ఒకటి జాతిలో నుండే కాదు కానీ తన యొక్క దేహాన్ని కూడా ఏం చేసుకుంది? ప్రత్యేకించుకుంది. ఎందుకంటే ఒక బలము కలిగిన వ్యక్తి, ఒక ధనము కలిగిన వ్యక్తి యుద్ధములో ఓడిపోయి తన యొక్క ఆశ్రయాన్ని ఆశ్రయిస్తే తన యొక్క స్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. కొంతమంది ఉంటారట, వాళ్ళ గురించి సామెతల గ్రంథంలో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడో సామెతల గ్రంథంలో ఏమైనా మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 7వ అధ్యాయము 19వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 7వ అధ్యాయము. పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు. అతడు సొమ్ము సంచి చేత పట్టుకుని పోయాను, పొన్నమ నాటి వరకు ఇంటికి తిరిగి రాడు. అది తన అధికమైన లాలన మాటల చేత వాణ్ణి లోబర్చుకొనును, తాను పలికిన ఎచ్చకపు మాటల చేత వానిని ఈడ్చుకొని. కొంతమంది ఉన్నారట, అందరూ కాదు కానీ కొంతమంది ఉంటారు, రేరుగా ఉంటారు. కొన్ని పరిస్థితులను బట్టి మారిపోయే వాళ్ళు ఉంటారు. అలాంటి వారికి ఈ స్త్రీ ఆదర్శం. ఈ స్త్రీ ఎంత ఆదర్శము అని అంటే, భర్త ఇంట్లో లేడు, దూర ప్రయాణం వెళ్ళిపోయాడు. సామెతల గ్రంథంలో దూర ప్రయాణం వెళ్ళిపోయేసరికి తనకి అడ్డు లేదు అని అనుకుంది.
తనకేమి లేదనుకుంది, పురుషుడి ఇంట్లో లేకపోతే అడ్డు లేడు అనుకుంది. కొంతమంది స్త్రీలు ఇంట్లో లేకపోతే, గతంలో వచ్చింది కదా పెళ్ళం ఊరు వెళ్తే, చూడండి ఆలోచన విధానం గమనించండి, ఈ స్త్రీ ఆలోచన విధానం గమనించండి. ఇద్దరు స్త్రీలు మనకు కనబడుతున్నారు. ఒక స్త్రీ ఏం చేస్తుందనంటే పురుషుడు ఇంట్లో లేడు, ఎక్కడికి వెళ్ళాడు? ఫోన్లు వచ్చేసినాయి కదా ఈ మధ్యలో, వాళ్ళకే ఫోన్ చేస్తారు, ఎక్కడున్నావు అంటారు. హైదరాబాద్లో ఉన్నావా, అయితే పర్లేదు. ఎక్కడున్నావు? పలానా చోట ఉన్నావు. అయితే ఉదయం వెళ్ళాడు, పనికి వెళ్ళావా? జాగ్రత్త అని అంటారు. జాగ్రత్త అంటే పాపం ఈయన అనుకుంటాడు నన్ను ప్రేమిస్తుందేమో అని. ప్రేమ కాదు అది, అడ్డు లేకపోవడం చూసుకుంది. భర్త వెళ్ళిపోయాడు, పున్నమ నాటి వరకు తిరిగి రాడట, ఉదయం వరకు మనము సంతోషంగా ఉందాం అని చెప్పి ఏం చేస్తుందంటే తన యొక్క జీవితాన్ని ఏం చేసుకుంటుంది చెప్పండి? మలినం చేసుకుంటుంది. దేవుడు ఎవరి గురించి రాయించాడనంటే బయట వాళ్ళ గురించి కాదు, అదర్స్ గురించి కాదు, మన గురించే. మనం బాగుండాలని, మన దేహాలు పవిత్రంగా ఉండాలని దేవుడు రాయించాడు. ఇప్పుడు ఆ స్త్రీ గమనించండి మీరు, పురుషుడు ఎంటలేడు, ఎవరు లేరు, తల్లి లేదు, తండ్రి లేదు, ఎవరు లేరు, ఒక్కతే ఉంది. ఏదో పని చేసుకుంటుంది ఆ తల్లి. పని చేసుకుంటున్నప్పుడు వచ్చాడు సత్సంబంధాలు ఉన్నాయి, బలము కలిగిన వ్యక్తి, అదేవిధంగా ధనము కలిగిన వ్యక్తి. యుద్ధంలో ఓడిపోయి పిల్లరా ఈవిడ ఇశ్రాయేలు జాతి కాదు. ఎందుకని వెళ్ళాడు అతను? ఎందుకు వెళ్ళాడు? ఈవిడ ఇశ్రాయేలు జాతి కాదు, ఈవిడ కయీనీయుల నుండి వచ్చింది, సెపరేట్ అయిపోయారు కనుక, వాళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయి కనుక ఆ చనువుతోటి, ఆ సత్సంబంధాలతోటి అక్కడికి వెళ్ళి తల దాచుకుందామని అనుకున్న ఈవిడ యొక్క పవిత్రత మనకు కనబడతాం. ఈవిడ యొక్క దేహాన్ని ఏం చేసుకుంటలేదు, అపవిత్రత చేసుకోవట్లేదు. అంటే ఈవిడలో మనకి ఏ గుణాలు కనబడుతున్నాయి? లోకంలో నుండి ప్రత్యేకించబడింది. అదేవిధంగా తన దేహాన్ని కూడా ఏం చేసుకుంటుంది ఆవిడ? ప్రత్యేకించుకుంటుంది. పురుషుడైనా స్త్రీలైనా వివాహమైన తర్వాత మన దేహాలను ఏం చేసుకోవాలంటే ప్రత్యేకించుకోవాలని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. భర్త మీద ఎవరికి అధికారం ఉంది? భార్యకే అధికారం ఉంది. అదేవిధంగా భార్యకి ఎవరి మీద అధికారం ఉంది? ఇంకా అదర్స్కి అధికారం లేదా? లేదు. బైబిల్ ఇవ్వలేదు, బైబిలు మనకి చెప్పలేదు. అందుకే పోతీఫరు భార్య చెప్పినప్పుడు యోసేపు ఒక మంచి మాట అంటాడు, అన్నీ అప్పగించాడు కానీ నేను నా చేతికి అప్పగించలేదు అని. ఈవిడ చూడండి, గమనించండి పిల్లరా, ఈవిడ ఎంత ఆదర్శమైన మహిళ. ఈ యాయేలు జీవితం ఎంత బాగుందో ఒకసారి ఆలోచించండి. ఇంకో విషయం, ఆవిడ ఏం చేస్తుంది? నెక్స్ట్ ఆవిడ చనువు తీసుకోవటం లేదు మనిషికి. ఈవిడ సన్మానం. ఇంకోటి అంటే వచ్చినోడు ఎవడనంటే శత్రువు. వచ్చినోడు ఎవడు? మిత్రపక్షంగా కనబడుతున్న శత్రువు. ఎందుకంటే ఈవిడ దేవుణ్ణి నమ్ముకుంది, దేవుని ప్రజలకు కీడు చేస్తున్న వ్యక్తి, దేవుని ప్రజల్ని హింసిస్తున్న వ్యక్తి. తనకున్న బలాన్ని బట్టి, తనకున్న అధికారాన్ని బట్టి, తనకున్న రథాలను బట్టి, 900 రథాలను బట్టి హింసిస్తున్నాడు ఇశ్రాయేల్ని. ఎన్ని సంవత్సరాలుగా హింసిస్తున్నాడు? 20 years, 20 సంవత్సరాలుగా బాధిస్తూ ఉన్నాడు. 20 సంవత్సరాలుగా ఇశ్రాయేల్ని బాధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు వచ్చినోడు శత్రువు. మిత్రపక్షంగా కనబడుతుంది, కాకపోతే ఈవిడ శత్రువుగానే చూస్తుంది. అయితే ఈవిడలో ఇంకొక గుణం ఉంది, ఏంటంటే పరిచర్య చేసే గుణం ఉంది ఈవిడలో. ఈవిడలో ఏ గుణం ఉంది? పరిచర్య చేసే గుణం. ఎలాగా? ఒకసారి 4వ అధ్యాయానికి వచ్చిండి. ఒకసారి 4వ అధ్యాయానికి వచ్చేస్తే 18వ వచనం చూద్దాం ఒకసారి. అప్పుడు 18వ వచనం, అప్పుడు యాయేలు సిసేరాను ఎదుర్కొని పోయి అతను చూచి, నా ఏలిన వాడా నా తట్టు తిరుగుము భయపడకమని చెప్పినందున అతడు ఆమె గుడారమునకు చొచ్చెను. ఆమె గొంగలితో అతన్ని కప్పగా అతడు దప్పుకున్నాను, దయచేసి దాహమునకు కొంచెము నీళ్ళమ్మని అడిగాను. ఆమె ఒక పాల బుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతన్ని కప్పుచుండగా అతడు గుడారము ద్వారము నిలిచి ఉండుము, ఎవడే గాని లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా ఉన్నాడని నేను అడిగిన ఎడల నీవు ఎవడు లేడని. ఇప్పుడు వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఈవిడ ప్రత్యేకంగానే ఉంటుంది, ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటుంది. అయితే ఈవిడికి పరిచర్య చేసే గుణం ఉంది. సంఘంలో ఉన్నవారికి ఏముండాలంటే పరిచర్య చేసే గుణం ఉండాలి. సంఘంలో ఉన్నవారికి ఎలా ఉండాలి?
పరిచర్య చేసే గుణం ఉండాలి. పరిచర్య అంటే చర్చిలో ఉన్నారు, చర్చిలో ఉన్నప్పుడు ఈ చాపలు వేయటం కావచ్చు, ఈ కుర్చీలు వేయటం కావచ్చు, ఈ సమ్ ఏదైతే ఉన్నారో ఇవి చక్క పెట్టడం కావచ్చు, కడగడం కావచ్చు, లేదా మనం మీటింగులు పెట్టుకుంటున్నాం, లేదా మనం ఏదైనా సెమినార్స్ మనం కండక్ట్ చేసుకుంటున్నాం. ఈ కండక్ట్ చేసుకుంటున్నప్పుడు ఈ పరిచర్యకు బలం అవసరం. ఏ బలం? వ్యక్తిగతంగా మన కండబలం మనకు అవసరం. ఇప్పుడు చాలామంది ఈ పరిచర్యని ఇష్టపడరు. ఏ పరిచర్యని? భోజనాలు పెట్టే పరిచర్య ఇష్టం ఉండదు, శుభ్రం చేసే పరిచర్య ఇష్టం ఉండదు, కుర్చీలు వేసే పరిచర్య ఇష్టం ఉండదు. కానీ మై కట్టుకునే పరిచర్య మాత్రం వస్తారు, స్టైల్గా వస్తారు, స్టైల్గా పాడతారు, స్టైల్గా వెళ్ళిపోతారు. వీళ్ళ గురించి ఒకటే లైను, పరిచర్య ఇష్టం లేని వాళ్ళ గురించి ఒకటే లైన్ ఏంటంటే స్టైల్గా వస్తారు. ఎప్పుడు వస్తారో అన్నీ చక్క పెట్టేసేసి పాటలు అయిపోయిన తర్వాత పాటలు పాడడానికి వస్తారు. అన్నీ అయిపోయిన తర్వాత వస్తారు, చదవటానికి వస్తారు. కొంతమంది అయితే చెప్పటానికి వస్తారు. అంటే కొంతమందికి ఏంటంటే పరిచర్య ఇష్టం ఉండదు. పరిచర్య ఒక సేవకుడు అవ్వాలి అంటే ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలో తెలుసా? పునాదులు ఎక్కడి నుండి ఉండాలో తెలుసా? ఈరోజు సేవకులైన వారు ఎక్కడి నుండి రావాలో తెలుసా? ఎక్కడి నుండి రావాలి? కింద నుంచి రావాలి. కింద నుంచి వచ్చినోడికి పరిచర్య విలువ తెలుస్తుంది, మధ్యలో వచ్చినోడికి పరిచర్య విలువ తెలియదు. రావడమే మై కట్టుకున్నవాడికి తెలియదు పరిచర్య విలువ. రావడమే మై కట్టుకునేవాడికి పరిచర్య విలువ తెలియదు. రావడం మై కట్టుకోవడం పరిచర్య అనుకోవడం ఈరోజు లేటెస్ట్ ట్రెండ్ అయిపోయింది. వాక్యం చెప్పడం ఫ్యాషన్ అయిపోయింది. వాక్యం చెప్పడం ఫ్యాషన్ అనుకుంటున్నారు. వాక్యం చెప్పడం ఫ్యాషన్ కాదు, నేను అదొక బాధ్యత. మనిషిని ఒక సన్మార్గంలోనికి నడిపించడం అది ఒక గొప్ప బాధ్యత. వాక్యం చెప్పడం ఫ్యాషన్ కాదు, ఇది ఫ్యాషన్ కాదు, ఇది షో కాదు, ఇది కింద నుంచి రావాలి పరిచర్య. నువ్వు కనబడినప్పుడు, మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు ఒక మాదిరిగా కనబడాలి. ఈ సేవకుడు మాదిరైన వాడు అని మనకు అనిపించాలి. పరిచర్య ఎలా ఎదగాలి అని అంటే నువ్వు సేవకుడితో తిరగాలి, సేవకుడిలో ఉన్న నీతిని నువ్వు గమనించాలి, సేవకుడిలో ఉన్న కష్టాన్ని నువ్వు గమనించాలి, సేవకుడిలో ఉన్న పరిచర్యను నువ్వు గమనించాలి. గమనించినప్పుడు సేవ అంటే ఇదా అని అనుకున్న తర్వాత ఆ పరిచర్యలో నువ్వు డెవలప్మెంట్ అవుతున్న తర్వాత స్టెప్ ఎక్కుతా నువ్వు మాదిరిగా కనబడాలి. సేవకులకు అండదండగా ఉండాలి. ఎలాగా? పరిచర్యలో తోడుంటా. నీకు రాత్రి లేట్ అవ్వచ్చు, నీకు నిద్ర లేకపోవచ్చు, నీకు అర్ధరాత్రి అయిపోవచ్చు. నీకు అర్ధరాత్రి అయిపోయినా సరే ఆ పరిచర్యలో నువ్వు ఉంటా. నీకు నిద్ర లేకపోయినా సరే ఒకవేళ తెల్లవారు లేవాల్సి వచ్చినా లేవాలి. అది పరిచర్య. వండే పరిచర్య ఇష్టం ఉండదు, తుడిచే పరిచర్య ఇష్టం ఉండదు, బాక్సులు మోసే పరిచర్య ఇష్టం ఉండదు. మరి దేనికయ్యా వస్తున్నావు అని అంటే 10 మందికి కనబడాలనుకుంటున్నావు. 10 మందికి కనబడితే దేవుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు కనబడవు. చెప్పటం ఫ్యాషన్ కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఆ షార్ట్ వీడియోస్ చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు. ఎందుకంటే మనం కూడా షార్ట్ వీడియోస్ మాట్లాడితే ఈ షార్ట్ వీడియోస్ ద్వారా ఈ పరిచయం మంచిదే కాదని అంటలేదు, ఎవరిని కూడా మనం డిసగ్రేజ్ చేయట్లేదు, ఎవరిని కూడా తక్కువ చేయట్లేదు. మనం ఎక్కడి నుంచి ఎదగాలో చెప్తున్నాను. ఎక్కడి నుంచి ఎదగాలి? నువ్వు కష్టపడుతుంటే, నువ్వు పరిచర్య చేస్తుంటే, నువ్వు తిరుగుతూ ఉంటుంటే ఒరే వాడికి అర్హత ఉందరా అనుకునే స్థితికి మనం రావాలి. అది పరిచర్య. ఈవిడికి ఏముంది? పరిచర్య చేసే గుణం ఉంది. ఎలాంటి గుణం? మన మధ్యలో సేవకులు వచ్చారు, వచ్చినప్పుడు పాపం సహోదరి వండి పెట్టింది. అది పరిచర్య గుణం అంటే. అలాగే మన సహోదరి మనులు కానీ మనం ఎక్కడికన్నా సువార్తలకు వెళ్తున్నాం, వాళ్ళకి ఏ పరిచర్య ఇష్టమమ్మా? వాళ్ళకి ఏ పరిచర్య ఇష్టం? వండుతారు, సేవకులుగా వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఆకలితో వెళ్ళిపోతారు. అది పరిచర్య అంటే. ఈరోజు ఇది ఇష్టం ఉండదు పరిచర్య. ఏది ఇష్టం? పాటలు పాడడం ఇష్టం, చెప్పడం ఇష్టం. అది పరిచర్య కాదు, అది వన్ ఆఫ్ ద పార్ట్. ఆ పరిచర్య కదిలించలేదు. వాక్యం చెబితే అవతల పక్క వాళ్ళు కదలలేరు. మనం ఎందుకు చెప్తున్నామనంటే అవతల పక్క వాడి హృదయం కదలాలి అని అంటే
మనలో ఉన్న ప్రవర్తన బట్టి అవతల పక్క వాడు చలిస్తాడు, కదులుతాడు. మనం చెప్తున్నామంటే ఎదటవాడు కదలాలి, వాడు చలించబడి ఇదిగో నేను మార్చుకున్నాను ఈ మాటల వల్ల అని చెప్పే పరిచర్య కావాలి అని అంటే ఎక్కడి నుంచి ఎదగాలి చెప్పండి? మనం కింద నుంచి ఎదగాలి, కింద నుంచి ఎదిగినోడికి ఆ కష్టాలు, ఆకలి దప్పులు, ఆ నిద్రలేని రాత్రులు వాడితో గడుపుతున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు, అవి నువ్వు చూస్తున్నప్పుడు, ఓహో సేవ ఎలా ఉంటుందా, పరిచర్య ఎలా ఉంటుందా అని అక్కడి నుంచి ఎదిగే గుణం మనకి కావాలి. కానీ ఈరోజు ఆ సహవాసం ఉందా? సేవకులతో తిరిగితే ఇబ్బంది. ఎందుకంటే బైబిల్ చదువుకున్నావా అని అడుగుతాడు, లేకపోతే ప్రార్థన చేసుకున్నావా అని అడుగుతాడు. ఎంత గోల ఎందుకు అంటే సెల్ ఫోన్లతో ఎడుతున్నాం తిడతాడని భయం. ఆ టీవీలతో ఎందుకు ఎడుతున్నావు అంటాను భయం. ఎందుకు వచ్చిన గొడవ? హాజరు ఇచ్చుకుని వెళ్ళిపోతే బాగుంటుందని. అది పరిచర్య కాదు, పరిచర్యకు సంబంధించిన గుణం. ఈ ఊళ్ళో మూడో లక్షణం ఏంటంటే, ముగించేసుకుందాం ఒక 5 నిమిషాల్లో. మొట్టమొదటగా ఎక్కడి నుంచి వేరయ్యారు వీళ్ళు? కయీనీయుల నుండి వేరయ్యారు. రెండవదిగా ఏం కనబడుతుంది ఈ ఊళ్ళో? రెండవదిగా ప్రత్యేకత. తన దేహాన్ని ఏం చేసుకుంటుంది? ప్రత్యేకించుకుంటుంది. పురుషుడి ఇంట్లో లేడు, స్త్రీ ఇంట్లో లేకపోవచ్చు, పురుషుడి ఇంట్లో లేకపోవచ్చు, కానీ ఈవిడ ఎలా ఉంటుందనంటే తన యొక్క పవిత్రతను ఏం చేసుకుంటుంది? కాపాడుకుంటుంది. జార స్త్రీ ఏం చేస్తుందట? పురుషుడు ఎంట లేడు, వచ్చేస్తే చచ్చిపోతావు. లేడనుకుంటున్నావు, నేను ఎక్కడో ఉన్నానంటాడో, ఏదో ఆట పట్టించాలనుకుంటాడో, వచ్చేస్తే చచ్చిపోదు అంతే. భర్తకు పుట్టు రౌద్రము బహు గొప్పది. భర్త రోషంగా ఉంటాడు. కోపం వేరు, రోషం వేరు. రోషానికి లిమిట్ లేదు, కోపానికి ఎండింగ్ ఉంది, కానీ ఏమి లేదు. అలాగని అలా చేయండి అంటే చేయండి అని అంటలేదు. వాళ్ళ క్షణికావేశంలో ఉంటారు. ఆ ఆవేశంలో ఎవరి మాట వినరు, ప్రాణాల మీదకి తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. దయతో గమనించండి. ఈ యాయేలు దేహాన్ని పవిత్రపరుచుకుంటుంది. మూడవదిగా ఏం కనబడుతుంది చెప్పండి? ఈవిళ్ళు పరిచర్య కనబడుతుంది. నాలుగవది, ఈవిడికి బుద్ధి బలం ఉంది. నాలుగవది ఏముంది? మనకేముండాలి? ఖండబలం కాదు ఉండాల్సింది. ఏముండాలి? ఖండబలం ఉండాలి. కానీ ఖండబలము కన్నా గొప్పదేంటి? బుద్ధి బలం. ఈవిడ శత్రువుగా ఫీల్ అవుతున్నా ఈవిడ శత్రువుగా కనబడట్లేదు. ఈవిడ ప్రేమగా కాకేస్తుంది, ఆప్యాయంగా పలకరిస్తుంది, పరిచర్య చేస్తుంది. వచ్చినోడు శత్రువు. ఇశ్రాయేలీయులను 20 సంవత్సరాలు బాధ పెట్టినవాడు, 20 సంవత్సరాలు బాధ పెట్టినవాడు వస్తే బుద్ధి బలాన్ని ఉపయోగిస్తుంది. ఎందుకంటే పురుషుడు, అందులోని యుద్ధంలో ప్రవీణుడు ఎవరో, ఈవిడ చేతిలో బలం లేదు, ఈవిడ అబల. రే దుర్మార్గుడా అందనుకోండి, ఏమైపోతుంది? ఇది భర్త తాగొచ్చినప్పుడు ఏం మాట్లాడాలి? చెయ్యి అన్నావు అనుకో, నిన్ను కాదు కుక్కర్ అన్నావు అనుకో, అది కాదని తల్లి, బంగారు తల్లి, అలాంటి మాటలు కాదు నువ్వు మాట్లాడేసింది. ఏముండాలంటే బుద్ధి బలం ఉండాలి. ఈ ఊళ్ళో ఏముందంటే బుద్ధి బలం. ఈరోజు కొంతమందికి బుద్ధి బలం ఉండదు, నోరిచ్చికి పడిపోతుంది. ఏముండాలి? బుద్ధి బలం ఉండాలి. ఏంటి బుద్ధి బలం అని అంటే చూడండి, చివరిసారిగా మనం ముగించేసుకుందాం. ఏంటి ఆ బుద్ధి బలం అని అంటే చూడండి, 18వ వచనంలో, యాయేలు సిసెరాను ఎదుర్కొని పోయి అతన్ని చూచి, నా ఏలిన వాడ నా తట్టు తిరుగుము, భయపడకమని చెప్పినందున అతడు ఆమె గుడారమునకు జొచ్చెను. ఆమె గొంగలతో కప్పగా అతడు దప్పిగా ఉన్నాను, దయచేసి దాహమిమ్మన్నాడు. 20వ వచనం చూడండి, అతడు గుడారము ద్వారమును నిలిచి ఉండము, ఎవడే గాని లోపలికి వచ్చి ఇక్కడ ఉన్నాడు అని అడిగినప్పుడు నువ్వు ఎవడూ లేడని చెప్పవలను. పిమ్మట హేబేరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకుని సుత్తి చేత పట్టుకుని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు మేకును అతని కనుదుల్లో దిగ్గొట్టగా అతడు చచ్చెను. బారాకు సిసెరాను తరుముచుండగా యాయేలు అతను ఎదుర్కొని పోయి వచ్చి, రమ్ము, నీవు వెదుకుచున్న మనిషిని నీకు చూపించదనని అతడు వచ్చినప్పుడు సిసెరా చచ్చిపడి ఉండెను. ఆ మేకు అతని కనుతలలో శత్రువుని, ఇశ్రాయేలీయులకు శత్రువుని, 20 సంవత్సరాలు బాధపట్టిన వ్యక్తిని లేకుండా చేసింది. బుద్ధి బలాన్ని ఉపయోగించింది. బుద్ధి బలం. దీన్ని బట్టి మనం ఆలోచించాలని అంటే ఇతరులను చంపడానికి కాదు, ఇది పాత నిబంధన కాలం. ఇప్పుడు మనం ఏం చేయాలని అంటే
బుద్ధి బలం ఉపయోగించాలి. ప్రేమగా మాట్లాడు, ఆప్యాయంగా మాట్లాడు. మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడితే కాసేపటికి ఏమవుతాడు, ఖచ్చితంగా రావటం గిన్నెలు తెపాలాలు తన్నుకుంటూ వచ్చేస్తుంటారు కొంతమంది, తలుపులు బద్దలు కొట్టుకుంటూ వచ్చేస్తూ ఉంటారు. వీడికి ఏమైపోయిందా అనుకుంటాం, ఏదో ఉంటుంది లోపల. నువ్వు కంగారు పడకు, తలుపులు బద్దలు కొట్టేసిన కంగారు పడకు, బుద్ధి బలం ఉపయోగించు, సంయమాన్ని పాటించు. సంయమాన్ని పాటిస్తే కొంచెంసేపటికి దిగిన తర్వాత అప్పుడు మాట్లాడు. ఎలా ఉంటే అలాగండి, పిల్లలు ఎలాగండి, ఆలోచించుకోండి, బతిమాలు, ప్రేమగా చెప్పుకో, బుద్ధి బలాన్ని ఉపయోగించు. నువ్వు నోరెట్టు పడిపోతే ఈ మీద ఇంకో రెండు అడిపోతాయి. నువ్వు నోరెట్టు పడిపోయావు, ఈ మీద ఇంకో రెండు అడిపోతాయి. నీకే కాదు, నీ వెనకాల వచ్చిన వాళ్ళు కూడా పడిపోతాయి. కాబట్టి మనకేముండాలనంటే స్త్రీగా కొన్ని లక్షణాలు ఉండాలి. ఏంటంటే ఆలోచించండి. ఫస్ట్గా ఎక్కడి నుండి ప్రత్యేకించబడ్డారో, మనం ఎక్కడి నుండి ప్రత్యేకించబడాలి? ఆనాడు సంఘం ఎక్కడి నుండి ప్రత్యేకించబడింది? మూర్ఖులకు ఈ తరం వారికి వేరే ఉంది. రెండవదిగా తన దేహాన్ని పవిత్రపరుచుకుంది. మూడవది పరిచర్య చేసే గుణం ఉంది. నాలుగవది ఇశ్రాయేలీలకి రక్షణ కలగటానికి ఒక కారణమైంది, ఆవిడికి ఘనత కలిగింది. చివరిసారిగా మనం ముగించేసుకుందాం. న్యాయాధిపతులు 4వ అధ్యాయము 11వ వచనం చూడండి ఒకసారి. 4వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. 9వ వచనం. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయి ప్రయాణం వలన నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించుకోమని చెప్పి తాను లేచి బారాకుతో కూడా ఎవరికి వచ్చిందంట ఘనత? యాయేలికి ఘనత వచ్చింది. మనకి ఘనత కలగాలి అని అంటే సిసెరా అందరికీ ఆదర్శంగా ఉండాలి. దయతో గమనించండి, లోకస్తుల్లాగా ఉండద్దు. ప్రత్యేకించుకోండి, బైబిల్ చదువుతూ ఉండండి, దేవుని మాటలు వింటూ ఉండండి. దయతో గమనించండి, ఈ పరిచర్య వృధా కాకూడదు, ఈ ప్రయాసం వృధా కాకూడదు. దయతో గమనించండి. దేవుడు మనల్ని నమ్మి అప్పగించిన ఈ పరిచర్యలో ఈ పరిచర్య వృధా కాకూడదు. దయతో గమనించండి. అందరూ మారు మనసు కలిగి ఉండాలి. నా మాటలు ముగిస్తున్నాను. తల వంశలేక ప్రార్థన చేసుకుంటాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రియపరలోకన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోండి. ఇప్పటి వరకు తండ్రి మీ దాసులమైనటువంటి తండ్రి మమ్మల్ని మరుగుపరిచారు. మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. కొన్ని శ్రేష్టమైన సంగతులు మేము విన్నాం. దాని ప్రకారం తండ్రి బ్రతికే స్థితిని తండ్రి మాకు అనుగ్రహించు. వచ్చిన మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే పరోక్షంగా ఉన్నారో వారిని, వారి కుటుంబాలను కూడా తండ్రి కాచి కాపాడి, మీ పిల్లలందరినీ కూడా తండ్రి రెండవ రాకడ కొరకు తండ్రి సిద్ధపాటు చేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు వారి యొక్క ప్రశస్త నామమున తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ కన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం